తొవ్వెంట పోతుంటే ఏ ఆర్టీఓ అధికారులు ట్రాఫిక్ పోలీసులే కనబడ్డరే అనుకో బండి సి బుక్ కాంచి మొదలు పెడితే 100 రూపాయలకు దొరికే పొల్యూషన్ కాయిదం దాకా అన్ని చెక్కింగులు చేస్తుంటారు. ఇక అందులో ఏదన్నోటి లేకుంటే దాన్నే శలానేసి కట్టమంటారు. మరి ఒక్క కాయిదం లేకపోతేనే ముక్కు పిండి శలానేస్తున్నారు. మరి మేము అన్ని పన్నులు కడుతున్న సుత మా రోడ్లు చక్కగా లేవు, గిదేం తరీకాని కోపానికి వస్తుండ్రు ఓ ఊరోళ్ళు. ఇక చూడుర్రి. కావాలి కావాలి రోడ్లు కావాలి అని కుతికేల బొంగ అడుగుతాండ్రు చూడర్రే. గీళ్ళే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఉన్న పాటి అనే ఊరోళ్ళు. అయితే అటు దిక్కు రోడ్లు సత్యనాశనమై అడుక్కో 6 అడుగుల గుంతలు పడ్డాయి. ఇగో వాటిని చూపించుకుంటా దీన్ని అసలు రోడ్డు అనాలనా లేకుంటే బొందల గడ్డ అనాలనా మీరే చెప్పురి సార్లు అని జనం అంతా ఒక్కటే జంగులేపిండ్రు. మాకాంచి అన్ని రకాల పన్నులు యాళ్ళకు గుంజుతారు. ఒక్క దినం అటు ఇటు అయితే ఫైన్లు సుత్తేస్తున్నారు. అటువంటిది మీరు రోడ్లు ఎందుకు బాగు చేయరు? పన్నులు వసూలు చేసుట్లా ఉన్న శ్రద్ధ పనులు చేసుట్లు ఎందుకు లేదు అని మనిషికి ఓ ప్లకార్డు పట్టుకొని ఎంపీఆర్ అర్బన్ సిటీ కాలనోళ్ళు రోడ్డు మీద పెద్ద పంచాదే రాజేసిండ్రు. మొన్న అయితే ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే పాప బస్సులోంచి తలకి తగిలి ఇక్కడ స్టిచెస్ కూడా పడినాయి. ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా భయంకరంగా ఉంది. మీరు చూస్తుంటే కనుక రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీరు చూస్తే అర్థమవుతుందండి. కానీ మేము చాలా మందికి కంప్లైంట్ చేశామండి. వెళ్ళి పంచాయతీ ఆఫీసులోను మున్సిపాలిటీ ఆఫీసులోను ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేశాము. సో మా హక్కుగా మేము అడుగుతున్నాము. ఎందుకంటే మేము హోమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం, రోడ్ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇది మా హక్కు, మా రైట్. నిజమే అక్క, మీరు ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి అడిగే హక్కు బరాబరు ఉంటది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు. లెక్కకైతే రోడ్లు వేయాలనన్నా అభివృద్ధి పనులు చేయాలనన్నా చాలా మట్టుకు ఓట్ల ముంగట్నే చేస్తుంటారు నాయకులు. అట్లయితే జనంలో పాతార పెరుగుతుంది, అందరి నజరు పడుతుంది. అది ఏం లేదు కాబట్టి మీ తిప్పలు మీరు వాడుర్రే అని ఆలోచన చేస్తుర్రేమో. పిల్లలు రోజు బస్సులో వెళ్ళేటప్పుడు లిటరలీ దే ఆర్ జస్ట్ షేకింగ్, డాన్సింగ్ అండ్ గోయింగ్ అండి. ఒక అబ్బాయికి అయితే లిటరలీ ఒక విండోకి తల ఆంచుకునేసరికి ఆ రోడ్ దగ్గర అప్ అండ్ డౌన్ వెళ్ళేసరికి తలకి దెబ్బ తగిలి రక్తం కూడా వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేశాము. అండ్ దెర్ వాజ్ ఎ కపుల్ హు వాజ్ డ్రైవింగ్ చేస్తూ ఇమీడియట్గా స్కిడ్ అయ్యి పడిపోతే వీ వర్ దేర్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు హెల్ప్ దెమ్. అండ్ అది లిటరలీ మేము అలా రోజు మీకు ఫోకస్ చేసి చూపిస్తే కనుక రోజు మీకు కొన్ని యూట్యూబ్ వీడియోస్ అవుతాయండి, అవి వైరల్ వీడియోస్ అవుతాయి. ఇంటిరా ఎవరన్నా గదిలిచ్చినా గిట్లనే చెప్తారు. మరి పటాన్ చెరువు లీడర్ సాబులకి రోడ్డు పోంట ఒక్క పాలన్న తిరిగినరో లేదో గానీ జనం సమస్యలు ముఖ్యమని వాళ్ళు అనుకుంటే మాత్రం రోడ్డు దబ్బినే బాగైతుంది. మరి ఈ ముచ్చట చూసన్న సర్కారు వాళ్ళు మీ రోడ్ల దిక్కు చూస్తారో లేదో చూడాలి. ఏమైనా నిన్నీయాల పబ్లిక్ అస్సలు ఊకుంటలేరు, ఏడికాడికి కడిగి పారేస్తుండ్రు. మరి అట్లుంటేనే నడిచేటట్టున్నది వ్యవహారం.